ముఖ్యంగా మొట్టమొదటిగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు ఇంటూరు నాగేశ్వరరావుకి మనందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా మంచి పొజిషన్స్కి రావాలి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా కష్టపడి ప్రజల్లో ఇంకా విశ్వాసం పొందాలని ఆ భగవంతుడి ఆశీస్సులు పుట్టినరోజు సందర్భంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏఎంసీ కార్యక్రమం కూడా పెట్టారు. ఏఎంసీ చైర్మన్ మన సుభాషిణి గారు అదేవిధంగా 25 ఏళ్ళు పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి ఒక పార్టీ పదవి అనేది ఆశించకుండా ఎప్పుడు కూడా నిరంతరం పార్టీ కోసం కష్టపడ్డ మన శ్రీనివాసరావు గారు వాళ్ళ మిస్సెస్కి ఈరోజు ఆయన చేసిన గుర్తుపెట్టుకొని సుభాషిణి గారికి ఏఎంసీ చైర్మన్ ఇవ్వటం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా ఇందాక మా వాడు చెప్పినట్టు ఆమె సుభాషిణి కూడా నాకైతే తెలియదు, ఇందాక మనవాడు చెప్తే తెలిసింది. సోరెడ్డిపాలెం అని చెప్పి, సోరెడ్డిపాలెం అంటే మా ఊరు పక్కన, అదేవిధంగా మా ఎంపీటీసీ సెగ్మెంట్ కూడా. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీ వచ్చే ఊరు. ఆ ఊరిలో అమ్మాయికి ఈరోజు ఇక్కడ ఏఎంసీ చైర్మన్ అవ్వటం కూడా చాలా సంతోషం. అటు కొండేపి ఇటు కందుకూరు ఎప్పుడు కూడా సంబంధాలు ఎక్కువ ఉండేవి, మీ అందరికి కూడా తెలుసు. కందుకూరు కొండేపి అనేకి ఎప్పుడు కూడా చుట్టాలు కానీ బంధుత్వం కానీ అదేవిధంగా రాకపోకలు కానీ అదేవిధంగా పెద్ద ఆయన ఉండేటప్పుడు అటు ఇటు యాక్సెస్ ఉండాలనే 2 బ్రిడ్జీలు కట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా కందుకూరుకి కొండేపికి ఎక్కువ సంబంధాలు ఉండేది. అలాంటిది ఈరోజు మా ఏఎంసీ సుభాషిణిని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ, అదేవిధంగా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మంచి పేరు తెచ్చుకోండి, ఏఎంసీని ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పటికే 2 సంవత్సరాలు లేట్ అయింది, అన్ని దగ్గర ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. మన దగ్గర లేటుగా చేసినా కూడా మీరు ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఏఎంసీని ఇంకా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆ ఏఎంసీ చైర్మన్ కమిటీ సభ్యులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. మనకు 164 సీట్లు మన ఉమ్మడి మనకు ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు 164 సీట్లు వచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మనం ఎన్నికల ముందు సూపర్ 6 పెట్టుకున్నాం. ఈరోజు అనేక కార్యక్రమాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన ఉన్నాం కాబట్టి ఈరోజు పథకాలన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా పెన్షన్లు కానీ అదేవిధంగా మొన్నే అన్నదాత సుఖీభావ కూడా అందరికి అకౌంట్లో వేశారు. అదేవిధంగా స్త్రీశక్తి, అదేవిధంగా ఉచిత గ్యాస్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అమ్మఒడి కూడా రేపు తొందరలోనే దాన్ని కూడా అందరికి కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా వేసే కార్యక్రమం కూడా తొందరలో రేపు నెక్స్ట్ మంత్ వేస్తారు. పోయిన సంవత్సరం వేశారు. ఈ రకంగా ఎన్ని ఉన్నా కూడా కార్యక్రమాలు ఈరోజు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా రాష్ట్రంలో 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు. మీ అందరికి కూడా తెలుసు. ఒక కంపెనీ లేకుండా వచ్చే ఆదాయం లేకుండా ఈరోజు ఉండే పరిస్థితుల్ని మళ్ళా ముందుకు తీసుకొస్తా, మళ్ళీ ఈరోజు 20 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి మన అందరం కూడా దాన్ని సమన్వయం చేసుకుంటా నియోజకవర్గాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో కూడా మీ అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నాగేశ్వరరావు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు టౌన్లో ఎన్ని మార్పులు వస్తున్నాయో మేము కూడా చూస్తూ ఉన్నాం. నేను వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూస్తున్నాం. ఈరోజు డివైడర్స్ కానీ ఎప్పుడూ లేనిది ఈరోజు అన్నీ కూడా హంగులతోటి టౌన్ కూడా ఒక మంచి వాతావరణం వస్తూ ఉంది. ఎక్కడ కూడా సమస్యలు లేకుండా ఈరోజు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు కాబట్టి పదవులు లేని దగ్గర పదవులు రాలేదనో లేకపోతే మన పార్టీ ఏ విధంగా చేశారనేది ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దు. ఒకసారి ఒకరికి వస్తుంది, నెక్స్ట్ సారి మళ్ళా వస్తుంది. అవకాశం తప్పకుండా కష్టపడే వాళ్ళకి వస్తుంది. పోయినసారి శ్రీనివాస్ ఎస్సీసీఎల్లో పనిచేశాడు. ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిగానే ఉన్నాడు, నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 25 సంవత్సరాల తర్వాత ఈరోజు వాళ్ళ భార్యకి ఏఎంసీ వచ్చింది. అట్లానే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి వస్తుంది. కాకపోతే రాజకీయాలు అయిన తర్వాత వెయిట్ చేయాలి, వెయిట్ చేసి నాయకుడిని నమ్ముకోవాలి. నాయకుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో మనకి తోడుగా ఉండాలి. వాళ్ళతోటి ముందుకెళ్ళే కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా కూడా మీకు కూడా అవకాశాలు అందరికీ వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా కలిసి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. రేపు పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ అదేవిధంగా మీ మున్సిపాలిటీ కానీ ఇవన్నీ ఉన్నాయి. అందరూ ఐక్యతగా పనిచేయండి.
మీరు ఐక్యతగా పనిచేసి మెజార్టీతో గెలిపిస్తే అక్కడ ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుంది. మీరు ఏదో విధంగా ఆ పదవి రాలేదో లేకపోతే ఆ వర్కులు రాలేదో అని చెప్పేసి ఏదైనా మనసులో పెట్టుకుంటే మళ్ళీ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా కలిసి రేపు లోకల్ బాడీ గారు అన్నీ కూడా మన నియోజకవర్గంలో గెలిచేటట్టు చేయండి. పక్కనే మేము ఎప్పుడు కూడా చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. మేము కూడా అనేక సార్లు కందుకూరు అన్నిటికీ వచ్చాం. మీకు ఏ అవసరం ఉన్నా కూడా, నేను ఒంగోలులో ఉన్నా కూడా మీకు ఏది చెప్పినా కూడా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. తప్పకుండా కూడా ఒంగోలు వచ్చినప్పుడు కూడా మీకు ఏదైనా అవసరం ఉండేటప్పుడు చెప్పండి, మేము కూడా చేస్తాం. అందరం కలిసి జిల్లాలో అన్ని విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా కలిసి రేపు రోకలపాడిలో మంచి మెజార్టీ తెచ్చుకునే విధంగా మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మంచి పేరు వచ్చేటట్టుగా మన జిల్లాను ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరోసారి ఇంటూరు నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.